Hello everyone, myself E. Bhuneshwari, lecturer in physics in Sri Ravtesa Degree College, Allavaram. Today topic is differentiator operational amplifier. And లాస్ట్ క్లాస్లో డిఫరెన్షియల్ యాంప్లిఫైయర్ గురించి చదువుకున్నాం. సో డిఫరెన్షియల్ యాంప్లిఫైయర్కి డిఫరెన్షియేటర్ యాంప్లిఫైయర్కి డిఫరెన్స్ ఏంటి అంటే, డిఫరెన్షియల్ యాంప్లిఫైయర్ అనేది ఇన్పుట్ వోల్టేజ్ యొక్క డిఫరెన్స్ని యాంప్లిఫై చేసి అవుట్పుట్గా ఇస్తుంది. అదే డిఫరెన్షియేటర్ అయితే ఇన్పుట్ వోల్టేజ్ని డెరివేటివ్ చేసి అవుట్పుట్గా ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మన సైన్సాయిడల్ వేవ్ని లేదా సిగ్నల్ని ఇన్పుట్గా ఇస్తే మనకి అవుట్పుట్ ఏమొస్తుందంటే సైన్కి డెరివేటివ్ ఏమవుతుంది, కాస్ అవుతుంది. సో కొసైన్ వేవ్ అనేది మనకి అవుట్పుట్గా వస్తుంది. అండ్ డిఫరెన్షియేటర్ సర్క్యూట్ వచ్చేసి నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ని గ్రౌండ్ చేసాం అండ్ ఇన్వర్టింగ్ టెర్మినల్కి ఇన్పుట్ వోల్టేజ్ని ఇచ్చాం త్రూ ద కెపాసిటెన్స్ సి ఇన్. అండ్ ఇక్కడ రెసిస్టర్ అనేది హై పవర్ సప్లై ఆప్ యాంప్ నుంచి కంట్రోల్ చేయడానికి రెసిస్టర్ని యూజ్ చేసాం. సో ఇన్పుట్కి కెపాసిటర్ని కనెక్ట్ చేసాం అండ్ ఫీడ్బ్యాక్ ఈజ్ కనెక్టెడ్ టు ద ఇన్వర్టింగ్ టర్మినల్ త్రూ ద రెసిస్టర్ RF. అండ్ డిఫరెన్షియేటర్ అనేది ఇంటిగ్రేటర్కి ఆపోజిట్. ఇంటిగ్రేటర్లో ఏం చేసాం, ఇన్పుట్ రెసిస్టర్ని కనెక్ట్ చేసి ఫీడ్బ్యాక్ అనేది కెపాసిటర్కి కనెక్ట్ చేసాం. సో డిఫరెన్షియేటర్లో ఇన్పుట్ కెపాసిటర్కి, ఫీడ్బ్యాక్ రెసిస్టర్ని యూజ్ చేసాం. సో by applying Kirchhoff current equation at node point, then In is equal to I plus If, where In is the input current and I is the input terminal of operational amplifier current. I అనేది ఆప్ యాంప్ ఇన్పుట్ టర్మినల్కి పాస్ ఆన్ అయ్యే కరెంట్. సో వర్చువల్ గ్రౌండ్ కాన్సెప్ట్ అప్లై చేస్తాం కాబట్టి I ఈక్వల్ టు 0 అవుతుంది. అండ్ వర్చువల్ గ్రౌండ్ కాన్సెప్ట్ అనేది ఓన్లీ ఐడియల్ ఆపరేషనల్ యాంప్లిఫైయర్కి మాత్రమే యూజ్ అవుతుంది. అండ్ ప్లస్ IF ఈజ్ ద ఫీడ్బ్యాక్ కరెంట్. అండ్ I ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, In ఈజ్ ఈక్వల్ టు IF. అండ్ కెపాసిటెన్స్ ఫార్ములా CV. సో ఛార్జ్ Q ఈజ్ ఈక్వల్ టు CV. సో Qకి ఫార్ములా ఏంటంటే ఇంటిగ్రల్ I dt. కరెంట్ని ఇంటిగ్రేట్ చేస్తే మనకి ఛార్జ్ ఫార్ములా వస్తుంది, దాన్ని సబ్స్టిట్యూట్ చేసాం. లేదంటే ఇంతకుముందు చేసినట్టు డైరెక్ట్గా I ఈజ్ ఈక్వల్ టు C ఇంటూ dV/dt అని కూడా యూజ్ చేయొచ్చు. సో In ఈజ్ ఈక్వల్ టు C ఇంటూ d/dt ఆఫ్ V అంటే వోల్టేజ్ డిఫరెన్స్ కదా, V ఇన్ మైనస్ VA. VA అనేది నోడ్ పాయింట్ దగ్గర వోల్టేజ్. అండ్ IF ఫీడ్బ్యాక్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు ద VA మైనస్ V0 RF. సో ఇక్కడ ఒకసారి చూడండి, In ఎక్కడి నుంచి, కెపాసిటర్ నుంచి నోడ్ పాయింట్ దగ్గర నుంచి IF అండ్ Iగా డివైడ్ అవుతుంది. సో V ఇన్ నుంచి VAకి. అండ్ సెకండ్ IF ఈజ్ ఈక్వల్ టు VA మైనస్ V0. సో In అండ్ IF ఈక్వేషన్స్ని డిరైవ్ చేసాం. సో ఈ సెకండ్ ఈక్వేషన్ని ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, VA మైనస్ V0 RF ఈజ్ ఈక్వల్ టు C ఇంటూ d/dt ఆఫ్ V ఇన్ మైనస్ VA. సో VA ఈక్వల్ టు 0, దెన్ మైనస్ V0 RF ఈజ్ ఈక్వల్ టు C ఇంటూ d/dt ఆఫ్ V in. From this output voltage V0 is equal to minus C into RF multiplied by dV in by dt. That means output voltage of differentiator is equal to the CR times derivative of input voltage. Next, gain equation, gain is equal to RF by RC.
RF ఈజ్ ద ఫీడ్బ్యాక్ రెసిస్టెన్స్ అండ్ RC లేదా RN అనుకోవచ్చు. సో RN ఈజ్ ఈక్వల్ టు RN ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేస్తాం, కెపాసిటర్ కదా, సో కెపాసిటర్ ఫార్ములా వేస్తాం. అండ్ ఫీడ్బ్యాక్ ప్లేస్లో రెసిస్టర్ కాబట్టి R. సో AF ఈజ్ ఈక్వల్ టు R బై 1/j omega C that equal to RJ omega C, where omega is equal to 2 pi f. సో దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే AF ఈజ్ ఈక్వల్ టు RJ ఇంటూ 2 pi f ఇంటూ C. And let us consider J equal to 1, then AF is equal to R into 2 pi FC. If for example gain value is unity, then 1 equal to 2 pi f into RC. From this equation, frequency F is equal to 1 by 2 pi RC. This is the frequency of input signal of the operational amplifier. So thank you.